టీచర్స్ చెప్పినా కోపం వస్తుంది. బట్ మీకు ఆఫ్టర్ స్కూల్ డేస్ అయిపోయాక మీకు తెలిసి వస్తుంది. నేను ఇన్ని ఇయర్స్ తర్వాత ఇక్కడ సైడ్ వచ్చి కలుస్తున్నా అంటే మీకు అర్థం కావాలి. మీరు గుర్తు పెట్టుకొని రావాలి. నెవర్ ఫర్గెట్ అవర్ పాస్ట్ డేస్, ఎస్పెషల్లీ స్కూలింగ్. నేను చాలా నాయిజీ స్టూడెంట్ ఉండే నేను చదివేటప్పుడు. ఎవ్రీవన్ విల్ బి లైక్ దట్. కానీ స్టడీస్లో మాత్రం నెవర్ నెగ్లెక్టెడ్ ఎనీథింగ్. మేడం సపోర్ట్, సార్ సపోర్ట్, టీచర్ సపోర్ట్ ఉన్నందుకే నేను ఇప్పుడు ఈ స్టేజ్లో ఉన్నాను. మీరు కూడా అండ్ నాట్ ఓన్లీ ఇన్ ఎడ్యుకేషన్, మీరు స్పోర్ట్స్లో కూడా కంపల్సరీ పార్టిసిపేట్ చేయాలి. మేము ఉన్నప్పుడు అయితే కంపల్సరీ స్కూల్ నుంచి వెళ్ళినప్పుడు మాత్రం కంపల్సరీ వీ యూస్ టు గెట్ ప్రైజెస్. కంపల్సరీ మ్యాండేటరీ అట్ ద టైం, రైట్ మ్యామ్? 100% తీసుకొని వస్తుంది. వాట్ ఎవర్ ఇట్ మైట్ బి, జనరల్ నాలెడ్జ్, క్విజ్, స్పోర్ట్స్, రన్నింగ్, ఏదైనా కానీ మీరు కూడా స్టడీస్ని నెగ్లెక్ట్ చేయకుండా కూడా దాంట్లో కూడా ఉండాలని నేను అనుకుంటున్నాను. కానీ చేయాలి. సక్సెస్ అనేది మనకి ఏంటంటే స్కూల్లో పేరెంట్స్ వల్లనే వస్తుంది. ప్లస్ సెల్ఫ్ మోటివేషన్ కంపల్సరీ ఉండాలి. మన సెల్ఫ్ మోటివేషన్ లేకపోతే మాత్రం ఏం చేయలేము. ఇది మంచి స్టేజ్ యాక్చువల్లీ. మనం తర్వాత ఇంటర్ అయిపోయినాక, డిగ్రీ అయిపోయినాక చేద్దామనే తప్పు. మనకి స్కూల్లో ఉన్నప్పటి నుంచి మనకి మన దాంట్లో మనకే రావాలి. అర్థమవుతుందా? ఇప్పటి నుంచి వస్తేనే ఇంటర్, డిగ్రీ వరకు వెళ్ళే వారికి అచీవ్ చేయాలని చెప్పి మీకు కాన్ఫిడెన్స్ లెవెల్ పెరిగిపోతుంది. ఇప్పటి నుంచి ఏం లేదు తర్వాత చేసుకుందాము అని అంటే మాత్రం కష్టం అవుతుంది. అది ఇప్పటి నుంచి డెవలప్ చేసుకొని డిగ్రీ వరకు వెళ్ళేంత వరకు కూడా పెట్టుకోవాలి. నా మెసేజ్ ఇది. Hope you understand. Thank you.